వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో ప్రమాదం జరిగింది. వస్త్ర పరిశ్రమ లిఫ్ట్ లో ఇరుక్కొని ఇద్దరు టెక్నికల్ సిబ్బంది మృతి చెందారు. మృతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన సూర్యప్రకాష్, అభిలాష్గా గుర్తించారు. గీసుకొండ మండలం సాయంపేట దగ్గర ఘటన జరిగింది. వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో ప్రమాదం జరిగింది. వస్త్ర పరిశ్రమ లిఫ్ట్ లో ఇరుక్కొని ఇద్దరు టెక్నికల్ సిబ్బంది మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, యామిని, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ లో సాయంపేట విలేజ్ పరిధికి వస్తుంది. అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి గణేష ఎకోఫెక్ట్ వస్త్ర పరిశ్రమ, ఇక్కడ ప్లాస్టిక్ దారాలతో వస్త్రాలను తయారు చేసేటువంటి కర్మాగారం ఇది. ఇక్కడ వందలాది సంఖ్యలో కార్మికులు ఉంటారు. అయితే అర్ధరాత్రి జరిగింది ఈ ప్రమాదం అని మనకు కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. ఇక్కడ సాంకేతిక సమస్య, విద్యుత్కు సంబంధించినటువంటి సాంకేతిక సమస్య రావడంతో అక్కడ అది సరిచేయడానికి వెళ్ళినటువంటి నిపుణులు, దానికి సంబంధించినటువంటి నిపుణులు అభిలాష్, సూర్యప్రకాష్ ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు లిఫ్ట్ లో ఇరుక్కొని అక్కడికక్కడే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. పూర్తిగా వాళ్ళ వివరాలు అయితే పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అయితే లిఫ్ట్ లో ఇరుక్కొని అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడంతో వీళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం ఏ విధంగా రెస్పాండ్ కావట్లేదు. కార్మికులు చనిపోయారని పోలీసులు కొద్దిసేపటి క్రితమే సమాచారం తెలుసుకుని వాళ్ళు అక్కడికి వెళ్లి పోలీసులు అయితే వివరాలు సేకరిస్తా ఉన్నారు. అయితే ఇది మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ సమీపంలోని గీసుకొండ మండలం షాయంపేటలో ఉంటుంది. ఇక్కడ గణేష్ ఎకోఫెక్ట్ కర్మాగారంతో పాటు మరికొన్ని కర్మాగారాలు కూడా రన్ అవుతున్నాయి. ఇక్కడ వందలాది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఇద్దరు కార్మికులు మాత్రము షార్ట్ సర్క్యూట్ తో చనిపోయారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం స్పందించట్లేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.